స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం బాధాకరమంటున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా వ్యవహరించారని మండిపడ్డారు. టీటీడీని జగన్ ప్రభుత్వం ఆదాయ వనరులుగా పరిగణించిందని చెప్పారు. జగన్ హయాంలోని టీటీడీ బోర్డు అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి బోలేబాబా ఆర్గానిక్ డైరీ లిమిటెడ్ వారు సప్లై చేస్తున్నటువంటి నెయ్యికి సంబంధించి వారు కొంత విచారణ చేస్తే ఆ రోజున మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపిస్తే ఆగస్టులో ఫలితాలు వస్తే ఆనాటి నెయ్యిలో కల్తీ జరిగినట్టు సిఎఫ్టిఆర్ఐ మైసూర్ వారు నిర్ధారిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు? సిఎఫ్టిఆర్ఐ మైసూర్కి శాంపుల్స్ పంపిస్తే ఆ శాంపుల్ టెస్ట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఆ రిపోర్ట్ని పక్కన పడేసి కేవలం మీ జేబులు నింపుకోవటం కోసం. వైష్ణవి డైరీ ఎవరిదండి?